అని చెప్తా ఉంటారు. కొన్నిసార్లు మీ పిల్లలు మార్పులు పొందుకోవాలమ్మా అని చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే కొంతమంది అంటారు, మా పిల్లలు ఇంకా సమయం ఉంది అయ్యారు అంటారు. లేదా కొంతమందికి మార్మల్స్ పొందుకో నాయన, బాప్తిజం పొందుకో, రక్షణ పొందుకో అని చెప్తా ఉంటే మాకు ఇంకా చాలా సమయం ఉంది అయ్యారు, ఇంకా టైం ఉంది, ఇంకా సమయం లేదు అని అంటా ఉంటారు కదా. సమయం ఉంది అంటారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుని దృష్టికి ఒక దినం. అయితే ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో ఉంటున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. దేవుడు చెప్పే మాట అది. అర్థమైందండి? దినములన్నీ చెడిపోయినాయి. ఆ క్రమంలోనే బైబిల్ అంటున్నమాట, రేపేమి సంభవించినో నీకు తెలియదు, మీరు కొంతసేపు కనపడి అంతలోకే మాయమైపోయే ఆవిరి వంటి వారు అని బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. ఎంతసేపటికి మనిషి తన ఆలోచనలు బట్టి నడుచుకునేవాడుగా ఉంటున్నాడే తప్ప దైవ సేవకులు చెప్పే మాటలు తీసుకునేవాడుగా ఉండకపోవడం తనకెంతో ప్రియుల నష్టం. అజ్ఞానముగా మనం ఈ లోకంలో నడుచుకోకూడదు. ఆత్మీయ గుడ్డితనంలో మనం నడుచుకోకూడదు. ఇంతవరకు ఆత్మీయ గుడ్డితనంలో నడుచుకున్నాం. ఇప్పటిదాకా మనకు నచ్చిన రీతిగా మనం జీవించాం. ఇప్పటిదాకా మన పితరులు చెప్పినట్టుగా నడుచుకున్నాం. ఇప్పటిదాకా మన తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకున్నామేమో. దేవుని బిడ్డలారా గమనించండి. దాని మూలంగా మనం ఇంకా దేవుని బిడ్డలారా దేవుని కుటుంబంలో మనము విశ్వాసులముగా దేవుని బిడ్డలంగా మనం దేవుని కుటుంబంలోకి రాలేకపోయాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి చాలా జాగ్రత్తగా గమనించాలా. దేవుని దృష్టికి అంట ఒకరోజు 1000 సంవత్సరముల వలె ఉన్నదంట. ఇంకొక మాట బైబిల్ అంటది అదే. చూడ, ఒక దినము దేవుని మందిరంలో గడపడము 1000 దినాల కంటే శ్రేష్టమైనదంట. చూడండి, మీరు గమనించాలా. కాబట్టి అది ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. 1000 సంవత్సరములు ఒక దినము వలె. ఇంకొక మాట చూడండి, 1000 సంవత్సరములు కూడా ఒక దినము వలె ఉన్నవి. ఇలా మీరు గమనించండి. మీరు కూడా 1000 సంవత్సరాలు, ఇంకా సమయం ఉంది, ఇంకా 6 నెలల టైం ఉంది, ఇంకా 6 సంవత్సరాల టైం ఉంది, ఇంకా చాలా సమయం ఉందిలే నేను బాప్తిజం పొందడానికి, నేను బాప్తిజం పొందడానికి ఇంకా టైం ఉందిలే. ఇప్పుడు అడుగుతుంటే అలా అంటున్నాను. మరి ఇంతకు ముందు గడిచిపోయిన సమయం అంతా చెప్పండి. ఇంతకుముందు ఎంతో సమయం గడిచిపోయింది, ఎంతో కాలం గడిచిపోయింది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. చెప్పండి, నీకు ఆలోచన కలగలే? ఇకనైనా నీ దగ్గరికి దైవ సేవకులు వచ్చి, నాయనా కాలం సరిగ్గా లేదు, దినాలన్నీ చెడిపోయాయి, రేపేమి సంభవించు నీకు తెలియదని బైబిల్ అంటా ఉన్నది. ప్రపంచంలో గొప్ప గొప్ప మార్పులు కలుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి. చెప్పండి, తల్లిదండ్రులు పిల్లలను ప్రియులారా చూసేవాళ్ళుగా లేరు, పిల్లలు తల్లిదండ్రులు ప్రియులారా ధిక్కరించేవారుగా ఉంటున్నారు. ఎన్నో భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీ ఆలోచనలకిగా అవకాశం లేదు. కానీ నీవు ప్రియులారా దేవుడు చెప్పేటువంటి మాటకు నువ్వు లోబడటమే నువ్వు చేయవలసిన పని. అందుకనే దేవుడు బిడ్డలారా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుడు కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు. చెప్పండి, కొంతమంది అనుకుంటున్నారు, ఓ ఇంతలోకేనా రాకడా. ఇంకో కొంతమంది ఇంతకుముందు చెప్పారు, కొంతమంది మేధావులు ఏమని చెప్పారు, యేసు ప్రభు రాకడా 1500 సంవత్సరంలో ఉంది, 1800 సంవత్సరంలో ఉంది, ఇంకేదో 2000 సంవత్సరంలో ఉంది అని చెప్పేసి పిల్లలు అనుకుంటున్నారు. కానీ మానవుని ఆలోచన కాదు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీవు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. వీళ్ళ గమనించండి, దేవుని రాకడ ఆలస్యానికి గల కారణం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు దేవుని తెలుసుకోలేదని. అర్థమైందా? ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావు, ఇంకా నువ్వు లోకంలో ఉన్నావు, ఇంకా త్రాగుడులో జీవిస్తున్నావు, ఇంకా వ్యభిచారంలో జీవిస్తూ ఉన్నావు, ఇంకా ఈ లోక ఆచారాలలో జీవిస్తూ ఉన్నావు, ఇంకా ఈ లోకంలో ఏదో
ఇంకా దేవునికి దూరంగా జీవించాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. జాగ్రత్త ప్రియులారా. ఈ క్రమంలో జరిగేది ఏంటంటే ప్రభు రాకడ అనేకుల కొరకై పిల్లలు ఆలస్యమైనా కానీ మరి ఆ రాకడ దాకా నువ్వు ఉంటున్నావా? చెప్పండి. ఒక్క రాత్రిలోనే ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకం శాశ్వతం కాదని నీకు అర్థం కావట్లా. అందుకనే దేవుని బిడ్డలారా, ఇకనైనా కానీ మనం మెలకువ కలిగి ఉండాలా, ఇకనైనా కానీ కళ్ళు తెరవాలా, ఇకనైనా మనం దేవునికి ప్రియులారా మన హృదయంలో స్థానం ఇవ్వడానికి మనం ఇష్టపడాలా. మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడితే నీకు మేలు. ఇక ప్రాణం ఉండగానే ఏమంది? ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో, దీపం ఉండగానే నీవు ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో. చచ్చిపోయిన తర్వాత నువ్వు చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఎలాగే అనుకున్నాడు ఒక ధనవంతుడు. చెప్పండి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేదరాజు గురించి చెప్పబడ్డది. ఈ సంవత్సరం నాకు విస్తారమైన పంట పడింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఏమన్నాడు? ఈ సంవత్సరం నాకు విస్తారమైన పంట పడింది, అయితే కొట్లు కట్టించి. వీళ్ళ గమనించండి. లోకంలో జీవించేటప్పుడు నీకు తెలివితేటలు ఉంటాయి, సంపాదన ఉంటుంది, అందుకంటే ఎక్కువగా సంపాదించాలని ఆశపడతా ఉంటాం. ఒక ధనవంతుడు కూడా ఆయన బాగా సంపాదించి తన పొట్లలో ధాన్యాన్ని పోసుకొని ఆ రాత్రి ఇలా అనుకుంటున్నారట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. లోకాసు వార్త 12వ అధ్యాయంలో మాటలు 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకోని. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీకు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. వీళ్ళారా నిజమే, ఈ లోకంలో మనుషుడు తాను సంపాదించుకున్న దాన్ని బట్టి భావి తరాలకు అంచనా వేస్తూ కావలసిన ధనం ఉన్నది, మరి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మనుషుడు ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, అలాగే ఒక మనుషుడు ఏంటంట బాగా పంటలు పండించి ఆ పంట తీసుకొని తన గదులలో నింపుకొని రాత్రి తన ప్రాణంతో తనంటా ఉన్నాడంట, ఇంకా మంచి పెద్ద కొట్లు కట్టించి ఆ కొట్ల నిండా ధాన్యం పోసి అంటుంటాడట, ఓ నా ప్రాణమా ఇగో తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపోయే ఆ ఆస్తి ధాన్యాన్ని నీకు సమకూర్చబడి ఉన్నది కాబట్టి అని తినుము త్రాగుము సుఖించుము అని తనలో తాను చెప్పుకుంటుంటే దేవుడు ఆ రాత్రి అతను గర్భడంటున్నాడు, ఓరి వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వదులు. రాత్రి మనుషుడు పిల్లలా నిజమే భూలోక సంబంధమైన జీవితాల గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో మనుషుడు పుడుతుండో ఏదో రకంగా సంపాదిస్తుండో తింటుండో పిల్లరా, మరణం తర్వాత మనిషి జీవితాన్ని ఆలోచించలేకపోతున్నాడు. జాగ్రత్త, నీ మరణం తర్వాత మరొక జీవితం నీకున్నదన్న సంగతిని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అందుకనే దేవుడు విడవారా మనిషి శరీరము ప్రాణము ఆత్మతో ఉన్నారు. కేవలం విడరా మనిషికి మాత్రమే
ఏమున్నది? ఆత్మ ఉన్నది. మనం చూస్తే ఇప్పుడు జంతువులు ఉన్నాయి, వాటికి ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది, కానీ వాటికి ఆత్మ లేదు. కనుక అవి ఇక్కడ చనిపోతాయి, ఇంకంతే. మనిషి చనిపోయిన తర్వాత ఈ మనిషి మరలా బ్రతకాలి. అందుకనే దేవుని బిడ్డలారా, భవిష్యత్తు కొరకై, భవిష్యత్తు కొరకంటే 1-2 సంవత్సరాల కోసం కాదు, కానీ తరతరాల కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల కొరకై మనము పిల్లల రక్షణలో పరలోకంలో జీవించాలనంటే తప్పకుండా నీవు నీ పాపముల నిమిత్తమై నువ్వు మారుమనసు పొందుకోవాలి. ఆటోమేటిక్ జీవితం కాదు. నీ పితరుల కాలం నుంచి నీ తల్లిదండ్రులు నీవు చేసినటువంటి పాపాలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా నువ్వు ఉండాలి. అటు తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భంలో నీ పాపాలను ఒప్పుకొని నువ్వు అక్రమాల కడుతూ క్షమాపణ తీసుకొని పిల్లలా నీవు తరువాత నీటి బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలోకి వచ్చినప్పుడు యోహాను చేత నీళ్లలో బాప్తిజం తీసుకున్నాడు. సత్యాన్ని ఎరగకుండా, వాస్తవాన్ని తెలుసుకోకుండా, బైబిల్ గ్రంథంలో మనిషి కొరకై దాచబడినటువంటి నిజాలని, వాస్తవాలని, భవిష్యత్ మార్గాన్ని తెలుసుకోకుండా మనిషి ఏదో ఒక భక్తి అని సరిపెట్టుకుంటే తను చాలా నష్టపోతాడు. జాగ్రత్త గమనించండి. నిత్యము పరలోకమును నువ్వు జీవించాలంటే పిల్లరా, మన ప్రభు అయినటువంటి దేవుడు చూసినటువంటి మార్గంలో తప్పకుండా మనం నడవాలి. అందుకని యేసు ప్రభువు అంటున్న మాట ఏంటంటే, ఎవరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది మీకు. మీరేం చేయాలి మరి? మీరు మారుమనసు పొందుకోవాలా. మారుమనసు పొందుకోవాలంటే దేవుడి సన్నిధిలో నుండి నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. నువ్వు పశ్చాత్తాపడాల వాటిని బట్టి. ఒకనాడు నేను చేసిన పాపం, ఒకనాడు నా తల్లిదండ్రులు చేసిన పాపం, ఒకనాడు నా పితరులు చేసినటువంటి పాపదోషాలు ఈనాడు నా జీవితానికి అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఆ శాపం కింద నలిగిపోయేటువంటి ప్రజలు ఏం చేయాలంటే తమ పితరుల పాపదోషాలు, తమ పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మారుమనసు పొందాలి. వినండి దయచేసి దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా మారుమనసు పొందలేదు కాబట్టి, నువ్వు ఇంకా దేవుని నమ్ముకోలేదు కాబట్టి నీ కోసం ప్రభు ఆయన దీర్ఘ శాంతం గలవాడైన ఎంతో సహిస్తా ఉన్నాడు. ఇకనైనా నా బిడ్డ నా ఎదురుకు వస్తుంది. ప్రియులారా, ఒక మనుషుడు ఒక అడవిలోకి వెళ్ళాడు. ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు తన కర్ర పట్టుకుని అడవిలోకి వెళ్ళి అదంతా కూడా ప్రాంతం చాలా వరకు కాలిపోయినది. ఆ ప్రాంతం దగ్గర ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ దేవుని బిడ్డలాగా ఒక కోడిలాగా ఆకారం కనపడుతుందంట. ఒక కోడిలాగా ఆకారం కనపడుతుంటే ఆ మనిషి చేసినట్టే ఆ కర్రతోని ఆ యొక్క ఆకారాన్ని అటు ఇటు కర్రతో కదిలించిందండి. కదిలించేసరికి ఆ పైన ఉన్నటువంటి ఇదంతా కూడా పొట్టులాగా ఉన్నది. అటు పోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఒక 3 కోడి పిల్లలు రివ్వున కిచకిచలాడుకుంటూ బయటకు వచ్చినాయి. జాగ్రత్త గమనించండి. అడవిలో మంటలు పిల్లల ప్రారంభమైనప్పుడు తల్లి గమనించింది. అడవిలో మంటలు ప్రారంభమైనప్పుడు, సెగలు ప్రారంభమైనప్పుడు, వేడి ప్రారంభమైన పొగస్తా ఉన్నప్పుడు ఆ వేడికి దేవుని బిడ్డలారా చిన్నపిల్లలు తట్టుకోలేవని, అవి చచ్చిపోతాయనేటువంటి ఆలోచనతోని ఆ మంటల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లలు తన యొక్క రెక్కల క్రింద పెట్టుకుని ఆ కోడి అలాగే దేవుని బిడ్డలారా వాటిని కాపాడుకుంటున్న క్రమంలో ఆ దగ్గరికి మంటలు వచ్చేసి ఆ తల్లి యొక్క శరీరం అంతా కాలిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, గమనించండి. మన వాక్య భాగం దయచేసి ఒక వాక్య భాగాన్ని చూడాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం భాగంలో ఒక మాట.
మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు అయ్యో 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. చూడండి, యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును. 37 క్షమించనా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. కోడి తన పిల్లలను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని వల్లకపోతిరి. చెప్పండి, సేవకులు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకండి? అనుకుంటారు పాపం అయ్యగారు సందా కోసం వస్తుంటారు, డబ్బుల కోసం వస్తుంటారు కదా. కొన్నిసార్లు ఏం పని లేదు. కొంతమంది అంటుంటారంట, సేవకులు దేవుడు పిలిస్తే ఈ లోకంలో చేసుకునేటువంటి ఉద్యోగాన్ని కానీ ఇతర పనులు కానీ వదిలిపెట్టి మరి ఈ గ్రామం కోసమే కదా, ఈ ప్రజల కోసమే కదా ఉండేది, పనిచేసేది అని అంటే ఎవరు చేయమన్నారు ఆయన్ని కదా. కొందరు అంటుంటారు ఆయన ఎవరు చేయమన్నారు, ఎవరు ఉండమన్నారు? దేవుడు బిడ్డలారా, యేసయ్య ఎందుకోసం లోకంలోకి వచ్చాడు? నేను రమ్మడికి వచ్చినవా? నువ్వు నా కోసం దెబ్బలు తిన్నవా? నా కోసం గాయపరచబడవా? నా కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించినవా? నా కోసం రక్తాన్ని చిందించినవా? నా కోసం చచ్చిపోయావా? ఎంత మాయకంగా ఉన్నారు ఈ లోకంలో మనుషులు. ప్రవక్త ప్రియులారా, దైవ సేవకుడు దేవుడు పిలిచిన మీదట తన యొక్క పని అంతటిని విడిచిపెట్టి నీ ఇంటి చుట్టూ ప్రియులారా, నీ కుటుంబం చుట్టూ తిరుగుతూ కన్నీరు గారుస్తూ కడుపు కట్టుకొని సమస్త విడిచిపెట్టి ప్రార్థన చేసేవాడుగా, ఒక నీతిని యథార్థతను మంచితనాన్ని ప్రాణ కుటుంబాలకు పంచిపెట్టేవాడుగా ఉన్నాడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడిని నువ్వు గుర్తించాలా. తెలుసా? సులభంగా చూడకూడదు, తేలిగ్గా చూడకూడదు. అది నీకు నష్టం. ఎందుకంటే నువ్వు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావు కాబట్టి నీకు దేవుడు ఏంటో, సేవకుడు ఏంటో, వారి త్యాగాలు ఏంటో, వారి పరిచయం ఏంటో, వారి యొక్క ప్రార్థన ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఆ ముసుగు ఎప్పుడైతే నీ మీద నుంచి తీసివేయబడిందో అప్పుడు సేవకుని యొక్క విలువ నీకు అర్థమైంది. అప్పుడు అసలు నీ బ్రతుకేదో నీకు అర్థమైంది. లోకంలో ఉన్నంతకాలం నీకేం తెలియదు, ముసుగేసుకున్నంత మాత్రాన్ని నీకేం అర్థం కాదు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇందాక చదివిన మాట కూడా మంచిదే. మీరు చదివిన మాట చాలా మంచిది చదివారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పూరి ఉన్నారు. మీరు పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఏమండి, ఈ వాక్యం మీకు వర్తించడం లేదా? చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించాలా. అందుకని అంటున్నాడు యేసు ప్రభువారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారో తెలుసా? సున్నం కొట్టిన సమాధులా ఉన్నారు. సమాధి ఎలా ఉంటుందండి? పైన ఎలా ఉంటుంది? మంచిగా శృంగారంగా అలంకరిస్తారు, మంచి రంగురంగులు వేస్తారు, మంచి పువ్వులు వేస్తారు. ఇంకా ధనం ఉన్నోళ్ళైతే పాలిస్త్రాలతోని చాలా విలువైనటువంటి ఒక పెళ్లి చేసేటంత ఖరీదైనటువంటి ధనాన్ని ఖర్చు పెడతాడు. కనుక దేవుని బిడ్డ వారు గమనించండి. కానీ సమాధి లోపల ఏముంటదంట? ఎముకలు
కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటాయి. ఈనాడు క్రైస్తవ జీవితం అలా ఉన్నది. చూడటానికి సేవకులు, చూడటానికి భక్తులు, చూడటానికి క్రైస్తవులు, పైన పిల్లరా పైకి భక్తి వేషం, హృదయంలో మోసం కదా. ఈనాడు పిల్లరా ఈ రీతిగా నిజమే సున్నము కొట్టిన సమాధుల వలె ఈనాడు క్రైస్తవ జీవితాలు ఉంటా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలా గమనించండి, అలాగే అవి లోపల వెలుపల శృంగారముగా అలపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అలపడుచున్నారు కానీ చెప్పండి బయట నీతిమంతులుగా కనపడుతున్నాం. ఇది సమాజం గమనించటం లేదా? గమనించి బుద్ధి చెప్పాలా? గమనించి తప్పుగా నడుచుకునేటువంటి వారిని, దేవునికి విరోధంగా నడుచుకునేటువంటి వారిని, యథార్థత లేని వారిని, నీతి లేని వారిని, సున్నం కొట్టిన సమాధుల వలె ఉండేటువంటి భక్తులకు కానీ సేవకులకు కానీ సమాజం బుద్ధి చెప్పేదిగా ఉండాలా? దేవుని బిడ్డలా గమనించండి. అలా లేకపోవడం వల్లే దేవుని బిడ్డల నీతిని యథార్థతని మనుషులు గమనించలేకపోతున్నారు. కొందరు దురదృష్టంలో గలవారే కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చిందట. చెప్పండి, అసలు నీతి, యథార్థత, పరిశుద్ధత, పాపాన్ని తీసేయడం, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టడం, అక్రమాన్ని వదిలిపెట్టడం, గర్వాన్ని విడిచిపెట్టడం, పాపాన్ని తొలగించుకోవడం, అన్యాయాన్ని అలా వదిలిపెట్టడం. అసలు దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధతలో మనం మార్చబడాలి కదా. ఆ మార్పులేని జీవితం ఎలాగ మనము క్రీస్తులో జీవించగలుగుతాము? అందుకనే దేవుని పిల్లలా కాబట్టి మరి ఆ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డలారా మరి ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. నీవు నేను మన కుటుంబంలో ఉన్నవాడు, ఇంకా రక్షణ పొందిన వాడు, ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నవాడు వాడు గమనించాడు. దేవుని బిడ్డలారా, మనం నీళ్ళలో మునిగినంత మాత్రాన రక్షణ పొందుకుంటామన్నదే అది వాస్తవం కాదు. దానికంటే ముందుగా నీ పాప జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలా. నీ పాపాలను ఖచ్చితంగా ఒప్పుకోవాలా. నువ్వు ఏడవాలా. నువ్వు అవసరమైతే అక్రమాలు ఎవరు చేసుకునే వాటిని బట్టి పిల్లలు ప్రభు సన్నిధిలోకి కట్టేయాలా, క్షమాపణ పొందాలా. దేవుని పిల్లలు నువ్వు పశ్చాత్తాపడాలా, ఈ దేవుడిని నువ్వు క్షమించాలా. అర్థమైందండి? వేషధారణ, అక్రమం, ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలా? తొలగించుకోవాలి. కనుక దేవుని పిల్లరా మరి ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మరి మనం ఈ రీతిగా నశించటం, ఏ రీతిగా పాపములోనే మనము నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. చెడుతనంలో ఒక కొడుకు పాడైతుంటేనే తండ్రికి ఇష్టం లేదు కదా. ఈ లోకంలో పడి ఏదో ఒక వ్యభిచారంలో పడిపోతుంటే, బిడ్డలు కొడుకులు అగమైపోతుంటే తండ్రికి ఇష్టమా, తల్లికి ఇష్టమా? మరి అలాంటిది దేవుడి బిడ్డల శాశ్వత కాలము మనం 100 సంవత్సరాలు ఒక రేడు ఉంటామేమో. శాశ్వత కాలము దేవుడితో ఉండమైనటువంటి నీవు ఆ వేషధారణ వదిలిపెట్టాలా, ఆ పాపాన్ని వదిలిపెట్టాలా, ఆ ఆక్రమం వదిలిపెట్టాలా. ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనది ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టి దేవుని బిడ్డలారా నువ్వు మారు మనసు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇందాక మనం చూసాం కదా, చెప్పు, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నదో అలాగనే ఎన్నో మార్లు దేవుడిని చేర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు మరి ఆ సమయం దేవుడు మీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. మారు మనసు పొందుకోమని దైవ సేవకులు మీ దగ్గరకు వస్తా ఉన్నారు. సంఘం మీకు దగ్గరకు వస్తామని నేను చెప్తా ఉన్నా. జాగ్రత్తగా గమనించు. నాకు చాలా సమయం ఉన్నదంటావేమో. ఒక సందర్భంలో ఒక దైవ సేవకుడు దేవుని బిడ్డలారా ఒక మనిషికి చెప్పాడంట, ఇదిగో అమ్మా నువ్వు రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి అని చెప్తే నాకు చాలా సమయం ఉన్నదంట అన్నదంట. ఆమె పెద్ద డాక్టర్. ఆమె అన్నదంట నేను పెద్ద డాక్టర్ని, నేను అప్పుడు పోయే ప్రాణాన్ని కూడా 1 గంట కూడా ఉంచగలిగేదాన్ని. కాబట్టి నేను ఆ సమయం వస్తే నేను తప్పకుండా ఆ గంటలో నేను బాప్తిసం రక్షణ పొందుతా, మారు పొందుతాను. ఏంటండి? కానీ ప్రయాణమై వెళ్తా ఉన్న హాస్పిటల్కి ఏదో ఫోన్ వచ్చింది. ఆమె కారు ఎక్కింది. వెళ్ళిపోయే సమయంలో ఒక టర్నింగ్ లో దేవుని బిడ్డలారా ఒక లారీ కొట్టేసింది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వినో, నీకు అర్థం కావట్లేదు,
రేపేమి సంభవించిన నీకు తెలియదు. నువ్వు కొంతసేపు కనబడి అంతలోకి మాయమైపోయి ఆవిరి వంటివి. కనుక దేవుని పిల్లారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం దేవునికి లోబడదాం. దేవునికి నువ్వు లోబడితే నీకు మేలు. కనుక దేవుని బిడ్డలారా, మరి అంతటా అందరూ రక్షణ పొందాలని, బిడ్డలా మార్మల్స్ పొందాలని దేవుడు కోరుకుంటుంది. కాబట్టి మరి మనమందరం కూడా పిల్లలు ఎక్కడైనా కానీ వచ్చిన అవకాశాలు విడిచిపెట్టకుండా దేవుడు 2025 నుంచి 26 సంవత్సరంలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. కాబట్టి అసలు మనిషి సంపాదించాల్సిందే. రక్షణ కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. మార్మల్స్ పొందడం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. కనుక దేవుడు అదే నిన్ను దేవుడు రాజ్యానికి చేర్చేది. కాబట్టి నీ ఆస్తి అంతస్తులు నీకు ఏమి కూడా ఉన్నా కానీ అవి నిన్ను రక్షించలేవు. కనుక ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకై మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు పరలోకము నిత్య రాజ్యం ఉన్నదని గమనించి మీరందరూ కూడా మార్మల్స్ పొందుకోవాలని ప్రేమతో మనం చూస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చాలా మంచిది. దేవుని ప్రియులారా,